నా లైఫ్ లో నేను ఇంకా ఇప్పుడు నేను బ్రతికిన ఇన్నేళ్లలో నేను 1 year నేను బ్రతికినట్టు ఇంకెప్పుడు బ్రతకలేనంత బ్రతికాను మేడం. ఇప్పుడు నా గుండె మీద తన పేరు టాటూ ఉంటుంది సార్. తను నాతో ఒకటే చెప్పింది, ఎవరు ఏమొచ్చినా నా పేరెంట్స్ ఎవరు ఎన్ని మాట్లాడినా నిన్నే పెళ్లి చేసుకుంటాను నాకు మాట ఇచ్చింది మేడం. తనకి పెళ్లి సెటిల్ అయిన తర్వాత నాకు పెళ్లి సెటిల్ అయిందని చెప్పాక మీరు అమ్మాయితో మాట్లాడారా? ఏం సమాధానం చెప్పింది తను? తను ఆల్ ఆఫ్ సడన్ నాకు వేరే పెళ్లి ఇష్టమైంది, నాకు నేను తను చేసుకుంటానని చెప్పే లోపల నాకు మాటలు రాలేదు సార్. ఏంటి సార్ కంప్లైంట్ అంటున్నారేంటి? అదే అంటే మీరు నాకు ఆల్రెడీ నేను ఏంటంటే నా బండే స్టార్ట్ అవ్వలేదు, మీరు ఆల్రెడీ బ్రేక్ వేసారు. నాకు నా మూవ్ ఆన్ అయిపోయాను, నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉన్నాను. సో నాకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను కరెక్ట్ అనిపించుకోవాలన్న అవసరం కూడా నాకు లేదు. అక్కడ నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని కానీ, మళ్ళీ తను వచ్చి మాట్లాడతారని కానీ, కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారని కానీ నేనేం అనుకోలేదు యాక్చువల్ గా. సో వాళ్ళు వచ్చారు, మాట్లాడిచ్చారు. తనకి మరి ఏం చూసి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు అవన్నీ. ఎందుకు మరి అప్పుడు రిజెక్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ప్రపోజ్ చేసి నాతో ఒక లైకింగ్ తో వచ్చావని అడిగారా మరి మీరు? అది మాట్లాడాను సార్ నేను. అంటే ఇంకొకటి ఏంటంటే సార్, నేను సఫర్ అయిన ఆ వే అంతా నాకు ఒకసారి గుర్తొచ్చింది సార్. పగ తీర్చుకున్నారు మీరు సార్. నాకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఎమోషన్స్, నా పెయిన్ కూడా తెలియాలి కదా సార్ వాళ్ళకి. ఓహో, అంటే ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా? ఇదంతా ఇప్పుడు అంటే బహుశా ఇందాక అతను ఇంత దీనగాథలో ఉన్నాడు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేటటువంటి మేమందరం కంగుతున్నాము, మీరు ఆనందిస్తున్నారు కదా, హ్యాపీ. నేనున్న డిప్రెషన్ లో ఆయన ఇప్పుడు ఉన్నారేమో సార్, ఎవరు పట్టించుకోలేదు. యూఆర్ సెలబ్రేటింగ్, యూఆర్ హ్యాపీ. సెలబ్రేటింగ్ అనుకోండి సార్, రివెంజ్ తీర్చుకున్నాను అనుకోండి, మీరు ఏమనుకున్నా నాకు వచ్చే నష్టం గానీ కష్టం గానీ ఏం లేదు. అమ్మా ఏంటమ్మా మనిషిలో మనం, అమ్మా ఇది ఒక బ్రతికేనమ్మా, ఇది ఒక జీవితమేనా? ఎప్పుడైతే కనుక నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఒక అబ్బాయిని ఉచ్చులోకి లాగానని అన్నావో, బయాస్డ్ ఏంటి గియాస్డ్ ఏంటి మొత్తం ఆయన వచ్చి పడ్డారు. నువ్వేమొచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి పిచ్చిది, ఒక సాడిస్ట్ అని తెలిసినా కూడా ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను సారో, నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను సారో అంటే నేనేం చేస్తాను ఇక్కడ? వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఏబీసీ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సాధారణంగా మనకి వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా ఇంట్లో వాళ్ళ ద్వారా వాళ్ళకి సమస్య వచ్చినా లేదా ఇంట్లో వాళ్ళ కోసం మన దాకా వచ్చేవాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు శ్రీకాంత్ అనే ఒక అతను మనకి మెయిల్ చేశాడు. సరే, నేను ఆ మెయిల్ చూసినప్పుడు ఓకే శ్రీకాంత్కి ఏదో సమస్య ఉందేమో అనుకున్నా, కానీ ఒక ఫ్రెండ్ కోసం చేశాడండి, స్నేహితుడి కోసం. సమస్య అయితే కాస్త తీవ్రంగానే ఉంది, మీరు మాట్లాడాలి, వెంటనే మీ సలహా అవసరమైన ఇష్యూ అనమాట. సరే శ్రీకాంత్ మీతో మాట్లాడతాను, కాల్ చేస్తానని చెప్పాను. ఒకసారి మనమే కాదండి, స్నేహితుడు బాధితుడు. తప్పకుండా మాట్లాడదాం జయ గారు, తెలుసుకుందాం ఏంటో. హలో హలో, నమస్తే అండి శ్రీకాంత్ గారు, నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్తే మేడం. రైట్ శ్రీకాంత్ గారు, మీ మెయిల్ చూసామండి, ఒకసారి మీతో మాట్లాడాలి, డెఫినెట్గా డాక్టర్ గారితో మాట్లాడించాలి అనిపించింది. ముఖ్యంగా మీరు మీ ఫ్రెండ్ కోసం మెయిల్ చేశారు, చాలా సంతోషం అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడండి డాక్టర్ గారితో, ఓకేనా? ఓకే మేడం. హలో శ్రీకాంత్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. సంతోషం నాన్న. అంటే ఏంటంటే కుటుంబ సభ్యులు ఒకటే కాకుండా స్నేహితులు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క సమస్యకి పరిష్కారం మా వరకు తీసుకురావటం అనేది ఆనందించే అంశం. ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నా శ్రీకాంత్, సమస్య ఏంటి? సార్ థ్యాంక్ యూ సార్, కాల్ చేసినందుకు. మెయిన్ చూసి నేను ఐటీ ఎంప్లాయీ సార్. ఓకే అమ్మా. నా ఫ్రెండ్ అనిల్ సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఒక 2 months నుంచి చాలా డిప్రెషన్ లో ఉన్నాడు సార్. ఫ్రెండ్ అంటే ఎక్కడ ఫ్రెండ్? బీటెక్ క్లాస్మేట్ మేడం. ఓకే. అతను ఒక 3-4 years నుంచి బాగా థిక్ ఫ్రెండ్స్ మేడం, మేము కాలేజ్ డేస్ నుంచి. ఓకే, వెరీ గుడ్. అయితే మేము ఒకే రూమ్ లో ఉంటున్నాం మేడం. తను ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అసలు ఆ అమ్మాయి గురించి అని చాలా డిప్రెషన్ లో ఉన్నాడు సార్. తను ఏం చేసుకుంటాడో అన్న భయంతో మేము పెన్నులు గానీ నైట్స్ గానీ రూమ్ లో పెట్టడమే బంద్ చేసినాం. అయ్యో, అంటే ప్రెసెంట్ రన్నింగ్ లవ్ స్టోరీ కాకుండా అది ఏమైనా బ్రేకప్ అయ్యిందా? సార్ అదే
ఉన్నాయి సార్. ఏంటి ఆ లవ్ స్టోరీ గురించి కొన్ని వివరాలు చెప్పండి. మీరు చెప్తారా అతను చెప్తాడా? తనకు తెలియకుండానే నేను మెయిల్ చేశాను సార్ తన గురించి. అంటే మేము అందరం చెప్తున్నాము తను మారుతాడని, కొంచెం నార్మల్ లోకి వస్తాడని అనుకుంటున్నాం, కానీ తను రాలేక, తను చూడలేక నేను ఈ డిసిజన్ కరెక్టే శ్రీకాంత్, అర్థమైంది. మీరు పెద్ద మనసుతో ఇలా ముందుకు రావటం అనేది హర్షించే అంశం. కానీ తర్వాత అయినా మనం అతను అందుబాటులోకి వస్తాడా? సార్ ఉంటాడు సార్. రైట్, ఓకే. ఎంతమంది ఉంటారు శ్రీకాంత్ మీరు రూమ్ లో? ఎంతమంది ఉంటారమ్మా? రూమ్ లో ముగ్గురం ఉంటాం మేడం. అయితే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండే మేడం, ఆ అమ్మాయి సోని అని. మేము అంటే చాలా అందంగా ఉంటుంది. అందరూ చాలా మంది అమ్మాయిని ప్రపోజ్ చేయడం అందరూ చేశారు, కానీ ఆమె ఎవరిని పట్టించుకునేది కాదనమాట. తను ఈ మా ఫ్రెండ్ అనిల్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే తను ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ టైంలో తనకు ప్రపోజ్ చేసింది. మావాడు ఎలాంటి వాడు అంటే మేడం, చాలా గుడ్ స్టూడెంట్, మంచిగా చదువుకుంటాడు, క్లాస్ లో టాపర్ మేడం, క్లాస్ లో టాపర్. అంటే తను ఏంటంటే అమ్మ ఉంది, ఫాదర్ లేడు, అమ్మ చెల్లెలు ఉందన్నమాట. ఇంకా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయిల జోలికి అటు ఇటు పోకుండా మంచిగా చాలా సీరియస్ గా చదువుకునేవాడు. సో మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ మేడం మా ఫ్రెండ్. సో అయితే ఈ అమ్మాయి తను లవ్ చేసింది. ఫైనల్ ఇయర్ లో తనకు ప్రపోజ్ చేద్దాం అని చెప్పేసి, అంటే కాలేజ్ మేట్స్ అందరు ఉన్నాం, మా మధ్యలోనే తను ప్రపోజ్ చేసింది మా వాడికి అనిల్ కి. చేస్తే తనకు ఇంట్రెస్ట్ లేదు. సో తను ఏం చేశాడంటే రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసేసరికి తను ఇంతమంది తన ఎంట పడుతున్నారు కదా మేడం, ఇంతమంది పడుతున్నారు, అసలు నన్నే లెక్క చేయలేదు అని కొంచెం గిల్టీగా ఫీల్ అయిపోయి ఉన్నట్టుంది. అయితే కొన్ని రోజుల క్రితం ఏమైందంటే మా కామన్ ఫ్రెండ్ ఉంటారు మేడం, ఆ కామన్ ఫ్రెండ్ పెళ్లిలో కలిస్తే అక్కడ కూడా సేమ్ మళ్ళీ అమ్మాయి కనిపించింది అనమాట. ఇక్కడ అప్పుడు మా ఫ్రెండ్ మంచి జాబ్ చేస్తున్నాడు, తనతో నార్మల్ గా మాట్లాడాడు అనమాట. కాలేజ్ డేస్ లో ఉన్నట్టు కాకుండా కొంచెం ఫ్రీగా మాట్లాడేవాడు అనమాట మా ఫ్రెండ్. సో తనేం చేసింది అంటే, ఇంకా చాలా రోజుల తర్వాత కలిసి మేము నార్మలే అనుకున్నాము, ఇంకా తను ఫ్రీగా మాట్లాడుతున్నాడు కదా అనే ఉద్దేశంతో ఆమె ఇంకా కొంచెం అప్పట్లా కాకుండా ఫ్రీగా మాట్లాడుతుండే. అది కంటిన్యూ అయిపోయి వాళ్ళు ఎంత లవ్ చేసుకున్నారు మేడం. మాటలు కాస్త ప్రేమలో అయిపోయి ఒకటి శ్రీకాంత్ ట్రావెల్ చేశారు. అప్పుడు వద్దు అనుకున్నటువంటి మీ అనిల్ ఎందుకు ఇప్పుడు ఇంత షార్ట్ గ్యాప్ లోనే అమ్మాయి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈసారి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశాడు? అది ఓకే, మనకి డీటెయిల్స్ అక్కర్లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఒకే ఒక ప్రశ్న, ఆ అమ్మాయిని అప్పుడు రిజెక్ట్ చేసి ఆ అమ్మాయి వద్దు అనుకున్నటువంటి అనిల్ ఆ అమ్మాయిని కంప్లీట్ గా మనసులో తీసేసాడా, లేదంటే అరే అనవసరంగా అమ్మాయికి నో చెప్పాను, అమ్మాయి నా జీవితంలో ఉంటే బాగుందని చెప్పి మీతో ఎప్పుడన్నా స్నేహపూర్వకంగా ఎప్పుడన్నా డిస్కస్ చేశాడా? చెప్పండి. అప్పుడేం డిస్కస్ చేయలేదు సార్. అయితే మళ్ళీ పెళ్లిలో కలిసిన తర్వాత 1 year వరకు ట్రావెల్ చేశారు. అయితే ఈ 1 year లోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ నుంచి కొంచెం లవ్ వరకు వెళ్ళిపోయింది. 1 year ట్రావెల్ చేశారు. ఆ మ్యారేజ్ తర్వాత కానీ ఎవరికి ప్రపోజ్ చేశారు అనేది మీకు తెలియదు, కానీ ఈ జంట మళ్ళీ ఒకటయ్యారు అనేది మాత్రం మీకు కనిపించినటువంటి నిజం. 1 year జర్నీ సూపర్ గా వెళ్ళిందా? సార్ మంచిగా ఉన్నారు సార్, అంతా సంతోషంగానే ఉన్నారు, హ్యాపీ కదా, హ్యాపీగానే ఉన్నారు సార్. అయితే సడన్ గా తను ఏం చేసిందంటే నెక్స్ట్ ఒక 1 week లోనే నా పెళ్లి ఉందని చెప్పేసి కార్డు ఇచ్చింది సార్. మేమందరం షాక్ అయిపోయినాం, ఇంత మంచిగా ఉండేవాళ్ళు ఈ అమ్మాయి ఏంటి ఇలా చేసింది అని మాకు కూడా అర్థం కాలేదు. అలా కదా, పెళ్లి ఏంటి అంటే మా అమ్మాయికి వేరే పెళ్లి సార్. ఇక తను కూడా మా ఫ్రెండ్ అనిల్ కూడా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు మేడం. చిన్న విషయం కాదు, షాకింగ్ గా ఉండే మేడం. శ్రీకాంత్ సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రం పెళ్లి తేదీ కూడా ఇంకా నిర్ణయించుకోలేదు, ఇంకా అంటే గాఢంగా ప్రేమించుకుంటున్నారు, అంత సాఫీగానే ఉంది. ఇరువైపుల కుటుంబ సభ్యులకు కూడా తెలుసా తెలియదు, ఇంకా అక్కడి వరకు రాలేదు సార్. అంటే వీళ్ళే అనుకున్నారు, వీళ్ళే పెళ్లి చేసుకుందాం అనుకునే లోపే కొన్ని డేస్ లోనే అమ్మాయి తనకు పెళ్లి సెట్ అయింది అనే విషయం తీసుకొచ్చింది సార్. రైట్, అది ఒక షాకర్, పెద్ద షాకింగ్ గా ఉండిపోయింది సార్. అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక మావాడు ఫ్రెండ్ అనిల్ మొత్తం పిచ్చోడ్ లాగా బిహేవ్ చేయడము. అప్పటి వరకు మందు కూడా తాగేవాడు కాదు సార్ కాలేజ్ డేస్ లో కూడా. ఇప్పుడు ఈ షాక్ తోటి మందు కూడా అలవాటు చేసుకున్నాడు, దేవదాస్ అయిపోయాడు. కాదు నాన్న, ఇప్పుడు మీరు ఎవరన్నా మరి అమ్మాయిని క్లారిఫికేషన్ అడిగారా? అడిగాం సార్. అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే వాళ్ళ పేరెంట్స్ అదేంటి వాళ్ళు షాక్ అయ్యారు. అంటే అదేంటి మేము 1 year ముందే ఆమెకి పెళ్లి సెట్ అయింది, అబ్బాయి US లో ఉంటాడు. ఏంటి శ్రీకాంత్ 1 year ముందేనా? 1 year ముందు పెళ్లి సెట్ అయింది, US లో ఉంటాడు, తను ఇండియాకి రిటర్న్ అయ్యే అప్పటికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. సో అమ్మాయి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్ ఒకటి నడుపుతుంది అన్నమాట, 2 బళ్ళు. అలా మేడం, అంతా షాక్. అసలు మేమే నమ్మలేకపోతున్నాం సార్. ఇంకా ఈ సిచ్యువేషన్ లో ఉన్న అనిల్ కి అసలు
మేము ఊహించుకోలేకపోతున్నాం ఇప్పుడు సార్. ఇంకో విధంగా కేర్ ఫ్రీ ఆడుతూ పాడుతూ జల్సాలు చేసేటటువంటి వాడైతే కనుక ఇది కూడా దులుపుకుని ఉండేవాడు. ఆ అమ్మాయి నన్ను వాడుకుని, నేను అమ్మాయిని వాడుకుని. మీ వాడు సిన్సియర్ అయ్యే ఇంతకు ముందు అందరూ ప్రపోజ్ చేసినటువంటి ఆడపిల్ల దగ్గరికి వచ్చినా కూడా తల్లి చెల్లి బాధ్యత నా మీద ఉందని చేసి తోసేసినటువంటి వ్యక్తి రిజెక్ట్ చేశాడు కదా. ఈ రోజు 1 year పాటు అతను ఫస్ట్ లవ్ ఇది ఫస్ట్ లవ్ సార్. వేరే అమ్మాయి జోలికి కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు. తన కెరియరే చూసుకున్నాడు. సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి అక్కడ పెళ్లిలో కలవడం, అలా ఫ్రెండ్షిప్ అలా అలా అయిపోయింది సార్. ఫస్ట్ అమ్మాయి సార్. ఇప్పటికీ కూడా మీకు ఎవరికి కూడా అసలు ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించడానికి 1 year పాటు అరేంజ్ అయినటువంటి మ్యారేజ్ ఈ అబ్బాయికి చెప్పకపోవడానికి మీకు కారణాలు అయితే ఎవరికి తెలియదు? లేదు సార్, అసలు మాకు ఏ విషయం తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇంత చేసిందా అనేది ఎవరు నమ్మలేకపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యారా ఏంటి మా ఆడపిల్ల ఇలా చేయటం ఏంటని? వాళ్ళు అసలు మా అమ్మాయి ఇలా చేయదు, ఎప్పుడో పెళ్లి సెట్ అయింది కదా అని వాళ్ళు అంటున్నారు సార్. వాళ్ళ అమ్మాయి వైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాలేజ్ డేస్ నుంచి తన ఇన్స్పిరేషన్ తీసుకొని ఉన్న వాళ్ళం సార్. అలాంటి మంచివాడు ఇలా అయిపోవడం మాకు చూడలేకపోతున్నాం సార్. కొంచెం తనని మార్చగలుగుతారని నమ్మకంతో. అంటే మార్చడం అంటే ఎలా నన్న? అప్పుడు అతను వచ్చి కాదు శ్రీకాంత్, అతను ఇప్పుడు ముందుకు వచ్చి ఏమండి సోనీని నాకు ఇప్పించండి, దాంతో నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి తాగుడు ఆపేస్తాను, మళ్ళీ నా జీవితాన్ని నేను నిలబెట్టుకుంటాను అనే మాట అంటే మనం ఏమీ చేయలేం కదా. సోనీ ఇంకో చోట ఎంగేజ్ అయ్యింది. అతని మనసులో ఏముంది అంటే ఇందులోంచి ఈ బాధలోంచి బయటకు రావటమా, లేదంటే సోనీ మళ్ళీ నా జీవితంలోకి రావటమా? ఏం కావాలి? నాకు సోనీ కావాలి అనే పట్టుబడుతున్నాడు సార్. ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. అసలు సూసైడ్ అటెంప్ట్స్ వరకు వెళ్ళిపోతున్నాడు. అది కాదు శ్రీకాంత్, అతనికి అమ్మాయికి సోనీకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యిందన్న విషయం చెప్పారా మీరు అనిల్కి? తను కార్డు ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మేము అంటే పెళ్లి అయిపోయి ఉంటది మేడం నాకు తెలిసి. కార్డు ఇవ్వడము పెళ్లి అయిపోవడం జరిగింది కాబట్టి అమ్మాయి రాదురా బాబా అని చెప్పినా కూడా తను వినిపించుకోవట్లేదు సార్. చాలా అసలు ఎంత అంటే మేము భయపడుతున్నాం అని పరిస్థితి. మేము జాబులు మానేసుకొని లీవులు పెట్టుకొని మనకి కాపలా ఉండాల్సి వస్తుంది. ఏం చేసుకుంటాడు అని. అదేలే ఇంకా అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అదే మేడం, చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. కొంచెం మీరు కౌన్సిలింగ్ లాగిస్తే బాగుంటది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అయినా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతను సోబర్ గానే ఉన్నాడా? డ్రింక్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఇప్పుడు కూడా డ్రింక్ చేస్తున్నటువంటి స్థితిలోనే ఉన్నాడా? ఇప్పుడు ఏం లేదు సార్, కొంచెం పడుకుని ఉన్నట్టున్నాడు సార్. నేను లెగొట్టండి, చెప్దాం, మాట్లాడదాం. అనిల్, అరే అనిల్ కొంచెం లే, ఒకసారి ఫోన్ మాట్లాడు. లేరా నువ్వు మాట్లాడు. హలో, ఎవరు? అనిల్ గారు నమస్తే అండి. చెప్పేనండి. నమస్తే. చెప్పేసాను మేడం. నమస్తే, నేను జయానండి. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. హలో, ఎలా ఉన్నారు? పర్లేదు మేడం, బాగా. ఓకే, మీరు పర్లేదు అనే సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పే మీతో మాట్లాడాలని శ్రీకాంత్ మా దాకా వచ్చారు. ఏంటి మేడం, నాకు అర్థం కావట్లేదు. ఏంటి? రైట్ అనిల్, ఇప్పుడు చూడు, ఎటికాన్ సమయంలో నువ్వు నిద్రపోతున్నావు మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడు ఫస్ట్ నువ్వు అలర్ట్ గా ఉన్నావా? చెప్పండి సార్, వింటున్నా. డ్రింక్ మీద అయితే లేవుగా? లేదు, చెప్పండి. నైట్ అవుతే వేస్తావేమో. జీవితంలో నువ్వు మళ్ళీ ముందుకు ఎలా కొనసాగాలి అనేటటువంటి ఆలోచనతో నీకు ఫోన్ చేయడం జరిగింది. జస్ట్ వెల్ విషర్స్ లాగా నీ ప్రాణ స్నేహితులు నీ పక్కన ఉన్న శ్రీకాంత్ ఎంతో, మేము కూడా అంతే. ఎంతో మందికి ఒక ఎగ్జాంపుల్ కింద ఉండవలసినటువంటి ఒక వ్యక్తి తన చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటే కనుక ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టేటటువంటి దృఢ సంకల్పంతో మేము వచ్చి ఈ ఫోన్ కాల్ కలిపి నీతో మాట్లాడటం జరుగుతుంది. ఫస్ట్ ఇది ప్రధానమైన అంశం. మేము మీ చెప్పు, విను. మేము మీ శత్రువును కాదు, నీ ప్రాణమిత్రులను. మీరు నా లైఫ్ నా పర్సనల్ విషయాలు మీ దాకా ఎందుకు? నాకు పర్సనల్ అనేటటువంటి విషయం నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ పర్సనల్ అని అనుకునేటటువంటి విషయాన్ని నువ్వు బాగా లోతుగా నీ మనసు లోపలికి తీసుకుని నీ జీవితమే మీనింగ్లెస్ పరిస్థితికి తీసుకెళ్ళిపోతున్నావు. కాబట్టి మేము మీ పర్సనల్ లైఫ్లో వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా శ్రీకాంత్ తనుక్షణం మేము అతను కాపాడే ప్రయత్నం చేస్తున్నామండి. మీ పనులన్నీ ఆపేసుకున్నాం, ఆఫీసులకు వెళ్ళట్లేదు. ఇతను ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. ఇతను ఏ నిమిషం అతని ప్రాణానికి ఏం చేసుకుంటాడు అనేటటువంటి భయంతో ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో మీ చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తే మీ మాట వింటాడనే ఆలోచనతో మీకు చేస్తామని చెప్పి మాకు చేయటం ద్వారా మేము మీ పర్సనల్ అనేటటువంటి దాంట్లోకి రావాల్సినటువంటి అవసరం పడింది. దయచేసి 2 నిమిషాలు మాట్లాడతాం, వింటారా? సార్, ఇప్పుడు నా లైఫ్ గురించి నాకు తెలుసు సార్, మీకేం తెలుసు అని మీరు అడ్వైస్ ఇస్తున్నారు? శ్రీకాంత్ చెప్పడం వల్ల మాకు తెలిసిందానా? మేమేమి కలగలేదు, న్యూస్ పేపర్ లో రాలేదు. మా ఫ్రెండ్ కైనా కూడా ఎంత ఫ్రెండ్ అయినా వాడి పర్సనల్ లైఫ్ వాడి లైఫ్, నా లైఫ్. ఎందుకంటే బాధ ఉన్నోని తెలుస్తుంది సార్ ఏం జరిగింది ఏంటి. మన బాధ ఎవరికైనా పక్కనకి హేళన ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా ఉండొచ్చు సార్.
నాన్న ఇక్కడ ఎవరికి నాన్న నీ బాధ నాకు తెలుసు సార్, ఆ పెయిన్ నాకు తెలుసు. నాన్న నీ బాధ నీకే తెలుసు అనేటటువంటి నీ ముళ్ళు నీకే గుచ్చుకుంటుంది, ఆ బాధ నీకే తెలుసు అని మాకు తెలుసు. నీ బాధలోంచి నిన్ను బయటకు లాగేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ హేళన చేయటం కానీ నీ బాధ తక్కువ అని అంచనా చేసేందుకు మేము ప్రత్యేకంగా ఈ సమయం తీసుకోలేదు. నీకు హెల్ప్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. సార్ ఇప్పుడు నా లైఫ్ లో నేను అన్ని కోల్పోయాను. సరే ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి సార్. రైట్ నేను కూడా రైట్ మాట్లాడుతున్నాను. రైట్ రైట్ ఒకటైతే నిజం కదా, నువ్వు చదువు రీత్యా చాలా ముందుకెళ్ళే జీవితంలో, కెరియర్ రీత్యా ఎక్కడో ఉన్నావు. ఒక అందమైనటువంటి అమ్మాయి కాలేజ్ డేస్లో నీ జీవితంలోకి వచ్చి ఎంతోమంది ప్రపోజ్ చేసినటువంటి ఒక టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి ప్రపోజ్ చేసి నీ దగ్గరకు వస్తే కనుక, లేదు ప్రేమ దోమ అనుకుంటూ ఆ వల్ల పడితే కనుక నా కర్తవ్యం లేనటువంటి మనిషిగా అయిపోతాను, నా చెల్లి తల్లి ఉన్నారు, వాళ్ళ జీవితం ఒక సెటిల్ అయినటువంటి తర్వాత నేను ఆలోచిస్తానని చెప్పి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశావు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నీ జీవితంలో ప్రవేశించింది, 1 year పాటు ప్రయాణం కొనసాగించారు. ఇవన్నీ శ్రీకాంత్ మాకు చెప్పినటువంటి అంశం. ఇవన్నీ కరెక్టేనా? కరెక్టే సార్. రైట్. ఇప్పుడు మా వరకు తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి అర్ధాంతరంగా నాకు వేరే పెళ్లి కుదిరిందని చెప్పి వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోవటం కానీ జరిగేటటువంటి పరిస్థితిలో కానీ ఉంది. ఇక్కడతో కథ అంతా ముగిసిపోయినట్టు, జీవితంతో ఇంకా అంతా అయిపోయిన. కరెక్టే, ప్రేమించడం అనేటువంటి ప్రేమలోంచి వచ్చేటటువంటి బాధ అనేది, ప్రేమ విరిగిపోయిన తర్వాత జీవితం ఏమైపోయింది అనేటటువంటి దుఃఖంతో ఉండేటటువంటి పరిస్థితులు మనం ఎన్నెన్నో చూసాం. కానీ ఈ స్థాయిలో ఒక టాలెంట్ ఉండేటటువంటి ఒక అబ్బాయి ఇలా తాగేసి పగలనక రాత్రనక నేను ఎప్పుడు చచ్చిపోతానని ప్రయత్నాలు చేసుకుంటూ ఉండటం వెనకట్ల ఏం జస్టిఫికేషన్ అని అడగటం గురించి మేము ఫోన్ చేసాం. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. లైఫ్ లో అన్ని జరుగుతుంటాయి, బట్ నా లైఫ్ నేను ఆ అమ్మాయి అనుకున్నప్పుడు నా ఫ్యూచర్ లేకుండా పోయింది సార్. ఇప్పుడు నా ఫ్యూచరే తను అనుకున్నప్పుడు, తను లేనప్పుడు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఈ 1 year పాటు సోనీతో నీ ప్రయాణం ఒకసారి చెప్పినాన్న. సరే, కాలేజ్ డేస్లో అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది, నువ్వు నో అని చెప్పావు, ఓకే ఫెయిర్ ఎనఫ్. కానీ అప్పుడు సోనీ ఎలా రియాక్ట్ అయింది, ఇప్పుడు సోనీ ఎలా ప్రయాణం చేసింది నీతో? సార్ అప్పుడు నో చెప్పడం వెనకాల రీజన్ అంటే నా కెరియర్ నేను ఇంకా సెట్ చేసుకోలేదు, నేను అలాంటి అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అది ఓకే. సోనీ ఎలా రియాక్ట్ అయింది దానికి? సోనీ రియాక్షన్ అప్పుడు నాకు లైక్ నేను చెప్పే విన్నాను, కానీ తను ఎలా రియాక్ట్ అయింది ఏంటంటే, ఓకే పాజిటివ్ లేదు, నెగిటివ్ ఉంది. ఓకే, మీరు చాలా లైట్ గా తీసుకున్నారు అంతే. లైట్ అని కాదు మేడం, ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే కదా మేడం. ఇందులో అంటే ఇప్పుడు ఈ అమ్మాయి జర్నీ చేసింది కదా మీతో, ఇప్పుడు ఈ 1 year జర్నీ ఎలా సాగింది మీ ఇద్దరి మధ్యన? నా లైఫ్ లో నేను ఇంకా ఏం సాధించాను అనుకుంటే నా అమ్మాయిని సాధించుకున్నాను అనుకున్నారు. అమ్మాయి నా ఫ్యూచర్, నా లైఫ్ మొత్తం తనే అనుకున్నాను మేడం. కాదండి, ఇప్పుడు మీ ఇద్దరు ఈ 1 year జర్నీలో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, ఎట్లా సెటిల్ అవుదాం, ఇలాంటి మాట్లాడుకున్నారా? అవును మేడం, ఇప్పుడు మేడం 1 year తర్వాత మేము 1 year ఎలా కలుస్తున్నాం అంటే, నా లైఫ్ నా ఫ్యూచర్ మొత్తం తనే అనుకుని, తను కూడా నేను తప్ప ఇంకెవ్వరు లేరు తన లైఫ్ లో అని చెప్పేసి అంతా బాగున్నాం మేడం. 1 year నేను ఎలా గడిపామంటే, నా లైఫ్ లో నేను ఇంకా ఇప్పుడు నేను బ్రతికిన ఇన్నేళ్లలో నేను 1 year నేను బ్రతికినట్టు ఇంకెప్పుడు బ్రతకలేనంత బ్రతికాం మేడం. ఎంత లోతుకి వెళ్ళామంటే, ఇప్పుడు నా గుండె మీద తన పేరు టాటూ ఉంటుంది సార్. తను నాతో ఒకటే చెప్పింది, ఎవరు ఏమొచ్చినా నా పేరెంట్స్ ఎవరు ఎన్ని మాట్లాడినా నిన్నే పెళ్లి చేసుకుంటాను నాకు మాట ఇచ్చింది మేడం. తను ఎంత కాన్ఫిడెంట్. తనకి పెళ్లి సెటిల్ అయిన తర్వాత, నాకు పెళ్లి సెటిల్ అయిందని చెప్పాక మీరు అమ్మాయితో మాట్లాడారా? ఏం సమాధానం చెప్పింది తను? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి నేను వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే నేను ఏం మాట్లాడతాను మేడం, ఏమని అడుగుతాను? ఏమని చెప్పింది ఆ రోజు? ఏం జరిగింది? మీరు ఎక్కడున్నారు? ఆ అమ్మాయి ఏమని చెప్పింది మీతో? ఏమైంది సార్? యాక్చువల్లీ తను ఆ రోజు మార్నింగ్ నాకు కాల్ చేసి, ఈవినింగ్ మనం దుర్గం చెరువు దగ్గర కలుగుతాము, నీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పింది సార్. నేను ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక మొత్తం నా మనసు అంతా తను ఏం సర్ప్రైజ్ ఇస్తుంది, తను ఎలాంటి ఏదైనా గిఫ్ట్ ఇస్తుంది, దానికి ఏదైనా చెప్తున్నాను ఆడటంలో నేను వెళ్ళాను సార్ ఈవినింగ్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ అని చెప్పి, ఏంటి నేను చెప్పు, నేను అసలు సోనీ నేను తట్టుకోలేకపోతాను, నీ సర్ప్రైజ్ ఏంటి నాకు చెప్పు అని నేను చాలా సేపు అడిగాను సార్. తను ఆల్ ఆఫ్ సడన్ నాకు వేరే పెళ్లి ఇష్టమైంది, నేను తను చేసుకుంటానని చెప్పే లోపల నాకు మాటలు రాలేదు సార్. అంటే చెప్తున్నప్పుడు తన ఇమోషన్ ఎలా ఉందన్న? బాధతో చెప్పిందా, సంతోషంతో చెప్పిందా, నీకు బాగా అనిగిందా అన్నట్టు చెప్పిందా, ఎలా చెప్పింది? బాధతో చెప్పలేదు, అలా అని చెప్పేసి నన్ను ఏదైనా చేయట్లేదు, మిక్స్డ్ ఎమోషన్ లో చెప్పింది సార్. తను మిక్స్డ్ ఎమోషన్ లో చెప్పింది. అక్కడి నుంచి ఎవరు వాళ్ళు విరమించుకున్నారు, తర్వాత కాంటాక్ట్ లో ఉన్నారా? మీ కాంటాక్ట్ కట్ అయిపోయిందా? లేదు సార్, కాంటాక్ట్ లేదు. నేను చాలా సార్లు ట్రై చేశాను, బ్లాక్ చేసింది. ఎన్ని రోజులు అయింది అనేది జరిగి? 2 months అవుతుంది సార్. ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుందా అమ్మాయిది? తెలియదు సార్ నాకు. నేను మళ్ళీ చాలా సార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, బ్లాక్ చేసింది, మెసేజ్ చేసిన రిప్లై లేదు, ఏం లేదు సార్. అసలు ఏమైందో తన ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఇప్పటికైనా మేము ఎందుకు వచ్చాము, నువ్వు ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి నీకు ఒక క్లారిటీ ఇవ్వటం గురించి మేము వచ్చాము. దాంతోపాటు
సోనీ అనేటటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా నీ మనసులో పదిలంగానే ఉంది, ఎందుకు ఇలా చేసింది అనేటటువంటి ప్రశ్నలతో నువ్వు ఉన్నావు. ఆ ప్రశ్నలకి మా ద్వారా సోనీ ఏమైనా బదులు చెప్తాదనే ఆలోచనతో మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ జరిగింది. ఇప్పటికైనా ఓకేనా? మేము కొనసాగించచ్చా ఈ సంభాషణ, లేదంటే ఇక్కడతో ఫోన్ పెట్టేయాలా? సార్ అలా కాదు సార్, మీరు ఫోన్ పెట్టాను జనరల్ అడిగాను సార్ నేను అంతే. అదే. సోనీని మీరు నాకు సోనీ కావాలి సార్, దానికి మీరు ఏమైనా చేయగలంటే అది చేయండి సార్. నాన్న సోనీ 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 కావాలి అనేటటువంటి మాట కంటే ముందు అసలు ఏ సిచ్యువేషన్ లో తను వేరే పెళ్లికి సిద్ధమైందో కూడా మనం తెలుసుకోవాలి. 3 థింగ్స్ ఇక్కడ తెలియాలి నాన్న. ఒకటి, సోనీ మళ్ళీ నీ జీవితంలోకి వస్తుందా రాదా? వస్తుంది అనే ఆశతో నువ్వు ఉన్నావు. వస్తే కనుక నేను నార్మల్ అయిపోతానని అనుకున్నావు. కానీ ఆల్రెడీ సోనీ జీవితంలో ఏం జరిగింది అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు, మాకు తెలుసు. అదొక క్లోజ్డ్ ఎంట్రీ నెంబర్ 1. ఎందుకంటే ఆ ఆశ పెట్టుకుని ఈరోజు ఫోన్ చేస్తే కనుక అది అడియాస్ అవుతుంది, మళ్ళీ నీ మనసు 2 సార్లు బ్రేక్ అవుతున్నట్టు అవుతుంది. అది ఆల్మోస్ట్ ఒక క్లోజ్డ్ స్టోరీ. ఎందుకంటే శ్రీకాంత్కి కూడా కొన్ని నిజాలు తెలుసు, అవి నీతో ఇప్పుడు చెప్పాం, తర్వాత నీతో చెప్తాము. సోనీ మళ్ళీ నీ జీవితంలోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేటటువంటిది దూర ప్రశ్న. రెండో అంశం ఏంటంటే అసలు ముఖ్యంగా ఎందుకంటే డిప్రెషన్ అనేటటువంటిది ఒక మనిషికి ఎందుకు వస్తుందో అనేది నేను ప్రేక్షకులకు చెప్పాలి అనుకుంటున్నాను. సమాధానం లేనటువంటి ప్రశ్నలు, దక్కేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే డిప్రెషన్ అని వస్తుంది. మనం కోరుకుంటాం, ఆశపడతాం. సమాధానం లేనటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పడానికి ఎవరైతే అక్కడ కీలకమైనటువంటి వ్యక్తి నిలబడి ఉండాలో ఆ వ్యక్తులు లేనప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఆ సమాధానం లేనటువంటి ప్రశ్నల నుంచి వచ్చే డిప్రెషన్ని దిగమించుకోవడానికి మీరందరూ వాడేటటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందుకు నువ్వు బానిసయ్యావు ఈరోజు. కాబట్టి రెండోది, ఆ సమాధానాలు వెతికేటటువంటి ప్రయత్నం దొరుకుతుందా దొరకదా అనేది మాకు తెలియదు. మూడోది, ఒకప్పుడు సోనీ మాకు అందుబాటులో లేదు, తలతిక్కినటువంటి సమాధానాలు చెప్పింది. ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఒక ప్రాబ్లం ఉన్నా, లేదంటే దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నా నిజాల్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో నువ్వు ఉండాలి. ఈ 3 క్రైటీరియా మనకి ఫుల్ఫిల్ అవుతేనే మేము సోనీకి ఫోన్ కలపడం అనేది జరుగుతుంది. నువ్వు ఇమోషనాలిటీలోంచి ప్రాక్టికాలిటీలోకి రావాలి, రియాలిటీలోకి రావాలి. అది వస్తాను అనేటటువంటి ప్రామిస్ మీకు చేస్తే కనుక సోనీని మా ఫోన్ నుంచి కనెక్ట్ చేసి ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, ఏ పరిస్థితిలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సింది అనేటటువంటి సమాధానాలు నీ ద్వారా మేము అమ్మాయిని అడిగి తెలుసుకుంటాం. రెడీయా? ప్లీజ్ సార్ చేయండి సార్, ఎలాగైనా సోనీతో ఒకసారి గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. సోనీతో ఎలాగైనా ఒకసారి మాట్లాడాలి. మాట్లాడదాం, కానీ ఇంకా అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎక్కుతామా లేదా అనేది భగవంతుడి చేతిలో ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయగలగాలి అమ్మా. ఓకేనా? కాల్ చేద్దామా మరి? చేయండి మేడం. ఒకసారి నెంబర్ ఫార్వర్డ్ చేయండి నాకు, నేను కాల్ చేస్తాను. రైట్? ఓకే. హలో హలో హలో, నమస్తే అండి, సోనీ గారా? యా, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. సుమన్ టీవీ నుండండి. సారీ, కమ్ అగైన్. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. ఓకే. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. యా, చెప్పండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో సోనీ గారు, నమస్తే అండి. నమస్తే సార్. మీరెవరు రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేయకుండా మా మాట విన్నారు, సంతోషం. ఓకే. మేము అంటే ఈ వేదిక గురించి మీకు తెలుసో తెలీదో కానీ, బట్ ఈ వేదిక అనేటటువంటిది సామాజిక పరమ కుటుంబరీత్యా ఉండేటటువంటి పర్సనల్ లైఫ్లో ఉండే సమస్యలకి ఒక పరిష్కారం చెప్పేటటువంటి వేదిక ఇది. చాలా మంది జీవితాలు నిలబెట్టి చాలా కుటుంబాలు నిలబెట్టేటటువంటి సక్సెస్ఫుల్ వేదిక ఇది. ఇందులో భాగంగానే ఏంటంటే ఒక చిక్కుముడి సమస్య ఒక వ్యక్తి మాకు అప్రోచ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్రెండ్ అప్రోచ్ అయ్యారు. మీకు బాగా తెలిసే ఉంటుంది, మీకు మంచి స్నేహితులు, మీకు సుపరిచితులు, చాలా రోజుల పాటు మీరిద్దరు కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక అనిల్ అనే వ్యక్తి యొక్క పరిస్థితిని శ్రీకాంత్ అనేటటువంటి తన ప్రాణ స్నేహితుడు మాకు వివరిస్తూ, అతను ఏదో విధంగా ఈ అబ్బాయిని బ్రతికి బట్ట కట్టించే విధంగా కాపాడండి డాక్టర్ గారు అని విన్నపించుకుంటూ మాకు ఫోన్ చేశాడమ్మా. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడటానికి ప్రధానమైనటువంటి కారణము అనిల్. సార్, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను యాక్చువల్ గా. రైట్, ఓకే. ఏంటి సార్ కంప్లైంట్ అంటున్నారేంటి? అదే అంటే మీరు నాకు ఆల్రెడీ నేనేంటంటే నా బండే స్టార్ట్ అవ్వలేదు, మీరు ఆల్రెడీ బ్రేక్ వేశారు నాకు. నేనేమంటున్నానంటే ఒక 2 నిమిషాలు నేను మీతో మాట్లాడే విధంగా నాకు అవకాశాన్ని ఇస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది, మాకు క్లారిటీ వస్తుంది, అనిల్ జీవితానికి ఒక వెలుగు వస్తుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అనిల్ పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదమ్మా. ఓకే, ఎందుకు బాగలేదు డాక్టర్ గారు? అతను కరోనా వచ్చిందా, మలేరియా వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా అనేది కాదు. ప్రేమ అనేటటువంటి ఒక మత్తులో అతను ప్రేమించినటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రామిసెస్ విరిగిపోవటంతో జీవితంలో ఇంకా అతను ఫస్ట్ లవ్ ఒక కేర్లెస్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఉండే ఒక కుర్రోడితో మాట్లాడితే ఈరోజు మీకు ఫోన్ చేయవలసినటువంటి అవసరం లేదు. నాన్న నీ అవసరం తీరింది, అమ్మాయి అవసరం తీరింది, ఎవరి జీవితాలు చూసుకోండి నా, నీవు కామన్ ఈ రోజుల్లో అని చెప్పేసేటటువంటి వాళ్ళు. కానీ ఆ బహుశా అబ్బాయి ఈ జనరేషన్ వాడు కాదేమో, బహుశా ఒక 20-30 సంవత్సరాల ముందు పుట్టవలసినటువంటి ఒక వ్యక్తి ఏమో ప్రేమకి, ఒక ఆడపిల్లకి
విలువలకి, కుటుంబ బాధ్యతలకి, ఉద్యోగానికి, కర్తవ్యానికి, అన్నిటికీ ప్రధానమైనటువంటి విలువని ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తితో నేను మాట్లాడుతూ ఆ వ్యక్తి ప్రతిరోజు దిగజారిపోతూ ఏ రోజు చచ్చిపోతాను అనేటటువంటి తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితిలో నేను ఉండి ఏం లాభం, సూసైడ్ చేసుకుంటే పర్లేదు అనే పరిస్థితిలో మీ అనిల్ ఉన్నాడమ్మా. ఏం జరిగింది? ఎందుకు 1 year పాటు మీరు ఒక లవ్ అనేటటువంటి స్టోరీని నడిపి ఎందుకు ఇలాగా అనిల్ని ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఒకనొక ఈవినింగ్ రోజు నట్టేటి ఎందుకమ్మా ముంచేశారు? ఒకసారి తెలుసుకోవాలని అనుకుంటున్నా. సార్ ఒకటి హాఫ్ స్టోరీ వినేసి మీరు నేను సమరీ ఇచ్చానమ్మా. నేను సమరీ ఇచ్చాను. ఎలాగంటే ఇప్పుడు తన గురించి మీరు చెప్పిన విషయాలన్నీ ఇది వన్ సైడెడ్ విన్నారు మీరు. 1/4 ఏనమ్మా. అనిల్ ఏమీ చెప్పలేదు మాకు. అదే సార్ ఫుల్ గా అసలు ఏం జరిగింది తెలుసుకుందామని మీకు కాల్ చేసాం. మీరు కాదనట్లేదు, మీరు ఒక కంక్లూజన్ కి వచ్చేయకండి. మిస్టేక్ ఎవరు ఏంటది మంచి ఎవరు చెడు అని మీరు డిక్లేర్ చేసి క్వశ్చన్స్ వినండి. విన్న తర్వాత యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. మీరు ఇప్పుడైతే అనిల్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారో సో తన వర్షన్ తను చెప్పిన తర్వాత మీకు ఒక ఒపీనియన్ వచ్చేసింది. సో నా వర్షన్ చెప్తేనే మీకు కూడా కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే రెడీ అవుతున్నాను. ఏదో అయిపోయింది, తన లైఫ్ ఏదో నాశనం అయిపోయింది అని చెప్పి నేను కన్సర్న్ తో ఇవన్నీ చెప్పట్లేదు. యాక్చువల్ గా నేను నా వర్షన్ ఏంటి, నేనేం ఎఫెక్ట్ అయ్యాను, వీటన్నిటి గురించి మీకు కూడా తెలిస్తేనే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. లైఫ్ గురించి అసలు కాదు. మేము ఒకటే తల్లి అమ్మ, ఒక్క నిమిషం. మేమేమి బయాస్డ్ గా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అతని పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. ఎందుకంటే మీ కళ్ళతో మీరు చూడలేదు, మా కళ్ళతో మేమీ చూడలేదు. వాళ్ళు ఫ్రెండ్ వివరించగా మేము మీకు చెప్తే బహుశా మీకు అరే అవునా అనేటటువంటి ఒక ఆలోచనతో మీరు చెప్పేది ఇంకా క్లియర్గా చెప్తారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. మేము చెప్పింది హాఫ్ కూడా కాదు, 1/4. మిగతాది మీరు చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్ గా మేము బీటెక్ లో క్లాస్మేట్స్ ఇద్దరము. ఓకే అండి. ఈవెన్ మీరు చెప్తున్న సో కాల్డ్ ఫ్రెండ్ ఉన్నారు కదా శ్రీకాంత్, ఈవెన్ అతను కూడా కంప్లైంట్ ఇచ్చారో వాట్ ఎవర్ కంప్లైంట్ ఆర్ కన్సర్న్, మీరంటే అక్కడ లేరు సిచ్యువేషన్ లో, మీరు కానీ సార్ కానీ లేరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు విషయాలు. కానీ డే 1 నుంచి మా లైఫ్ లో ఏమేం జరిగిందనే దానికి శ్రీకాంత్ ఆల్సో ఒక విట్నెస్ అన్నమాట. తను ఒక ఏంటది అనిల్ ని ఏదో బుద్ధుడు అన్నట్టు టైప్ లో చెప్పేసి సోనీ ఏదో తనని చీట్ చేసింది అన్న లెవెల్లో మాట్లాడటము అది కరెక్ట్ అస్సలు కాదు. తను మెరిట్ స్టూడెంట్. యాక్చువల్ గా అనిల్ మెరిట్ స్టూడెంట్. ఈవెన్ మాకేమైనా డౌట్స్ వచ్చినా కూడా మేము తన దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకునే వాళ్ళము. తను కెరియర్ గురించి కానీ స్టడీస్ గురించి కానీ చాలా ఫోకస్డ్ గా ఉండేవాడు. ఓకే. సో తనంటే ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది మాకు. రిమైనింగ్ నా వెంట చాలా మంది పడ్డారు. నాకు ఫేస్బుక్ రిక్వెస్ట్లు గానీ ఇన్స్టా రిక్వెస్ట్స్ గానీ చాలా వచ్చేవి. నేను వాళ్ళందరినీ పెద్ద పట్టించుకోలేదు. చాలా మంది ప్రపోజ్ చేసినా కూడా నేను ఎవరికి అటెన్షన్ ఇవ్వలేదు. యాక్చువల్ గా ఎప్పుడైతే నేను క్లోజ్ గా అంటే మేమిద్దరం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను అనిల్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు తన వే ఆఫ్ నచ్చింది నాకు. అంటే తను ఫ్యామిలీ సైడ్ రెస్పాన్సిబిలిటీగా ఉండడం కానీ, తన కెరియర్ మీద ఫోకస్డ్ గా ఉండడం కానీ అవన్నీ చూసి నాకు ఓకే ఇలాంటి వాడు లైఫ్ పార్ట్నర్ అయితే, ఇంత రెస్పాన్సిబుల్ గా ఉండేవాడు నాకు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను చాలా సిన్సియర్ గా సీరియస్ గా తనని ఇష్టపడడం స్టార్ట్ చేశాను. అంతేనమ్మా? అందు గురించేనా లేదంటే నన్ను ప్రపోజ్ చేయనటువంటి అతి తక్కువ మందిలో ఇతను ఉన్నాడు అని చెప్పి మీరు ఆ విధంగా అట్రాక్ట్ అయ్యారా? సో నాకు ఆ ఈగో అవన్నిటికీ కూడా అంత మీనింగ్ కూడా తెలియదు ఆ ఏజ్ లో. సరేనమ్మా, ఓకే, గో ఆన్. నేను ప్యూర్ హార్టెడ్ గా తన వే ఆఫ్ నచ్చి మాత్రమే నేను తన మీద ఇంట్రెస్ట్ చూపించాను. చాలా సిన్సియర్ గా తనని నేను ఇష్టపడ్డాను. సో టైం తీసుకున్నాను. ఇంకా అప్పుడే నేను ఎప్పుడు 1-2 లో ఉన్నాం సార్ మేము. సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు ఇష్టపడ్డాను ఆయన్ని. ఇష్టపడిన తర్వాత కొంచెం టైం తీసుకున్నాను నేను. ఈవెన్ వెంటనే కూడా అతనికి ఏమి నేను ప్రపోజ్ చేయలేదు. ట్రావెల్ అయింది, మా ఫ్రెండ్షిప్ ట్రావెల్ అయింది. నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానన్న విషయం కూడా తనకి అర్థం అయ్యింది. యాక్చువల్ గా తను నాకేం తెలియదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అంటే నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 టైమ్స్ కలిస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది. అలాంటి జనరేషన్ లో ఉన్నాము. తను ఏం తెలియదు నాకు, మేము ఓన్లీ ఫ్రెండ్స్ అని అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఇండైరెక్ట్ గా నాకు తను హోప్స్ పెంచారండి. అది మేబీ వాళ్ళకి అది అర్థమైందో లేదో, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమో తను ఏమైతే పోర్ట్రే చేశారో అది నాకు అర్థమైంది. ఏంటంటే ఎక్కడో నేనంటే తనకు కూడా ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అన్న ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. కాబట్టి నేను ఎప్పుడు ఫోర్త్ ఇయర్ లో నేను తనకి ప్రపోజ్ చేశాను. యాక్చువల్ గా ఏంటి మా కాలేజ్ మేట్స్ అందరూ ఉన్నారు, ఇంతమంది నన్ను ఇష్టపడుతున్నారు, నేను ఇష్టపడే వ్యక్తిని అందరి ముందు నేను ప్రపోజ్ చేయాలని చెప్పేసి క్లాస్ రూమ్ లో నేను ప్రపోజ్ చేశాను తనకి. అందరి ముందు ప్రపోజ్ చేశారు? అవునండి. ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉన్నారు అక్కడ. తను రిజెక్ట్ చేశారు.
ఏది అప్పుడే రిజెక్ట్ చేశాడమ్మా, తర్వాత ప్రైవేట్ గా రిజెక్ట్ వెంటనే అండి, నేను అక్కడ ప్రపోజ్ చేసిన వెంటనే ఆయన రిజెక్ట్ చేశారు పబ్లిక్ గానే. గానే. నేను ఎంత హర్ట్ అయ్యాను, నేను ఎంత ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యాను, మొహం ఎంత తీసేసినట్టు బాధపడ్డా అయిపోయింది. నాకు తెలుసు. ఓ షీస్ క్రైమ్. ఓకే, అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనటానికి ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారండి? అఫ్ కోర్స్ మ్యామ్, మేము మాట్లాడుకునే వాళ్ళము, మెసేజెస్ చేసుకునే వాళ్ళము. ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తారు మ్యామ్. ఓన్లీ ఫ్రెండ్స్ తో ఎవరు మాట్లాడు. ఏం మెసేజ్ చేసుకున్నారమ్మా? ఇప్పుడు Message అంటే మీకు డౌట్లు వచ్చినాయి, అతను caring డౌట్లు క్లియర్ చేశాడు అంతే కదా. అకాడమిక్ గానే మీ కాంటాక్ట్ కదా. నువ్వు పడుకున్నావా, నువ్వు తిన్నావా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఆ డిస్కషన్ అయితే లేదు కదా. డిస్కషన్ ఒకటి సార్, ఎగ్జాక్ట్ గా మీకు జరిగిన హిస్టరీ మొత్తం అయితే నేను మీ ముందు తీసుకురాలేను. సరే అవసరం కూడా లేదు నాకు యాక్చువల్ గా. నేను జస్ట్ నా వర్షన్ మీకు వినిపించాలని మాత్రమే అనుకున్నాను. ఒకవేళ మీరు నన్ను రాంగ్ గా అనుకున్నా నాకు నష్టం వచ్చేది ఏం లేదు సార్. నా మూవ్ ఆన్ అయిపోయాను, నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉన్నాను. సో నాకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను కరెక్ట్ అనిపించుకోవాలని అవసరం కూడా నాకు లేదు. ఓకే ఓకే సరే, అయినా కానీ మా కోఆపరేట్ చేస్తున్నావు కాబట్టి నేను ఇప్పుడు గర్జిస్తే ఫోన్ పెట్టేస్తా. నేను చెప్పేది ఏంటంటే నీ వర్జన్ నువ్వు చెప్పమ్మా. నేను ఒకటే అన్నాను, నువ్వు ప్రపోజ్ చేసావు. నువ్వు ఎందుకు ప్రపోజ్ చేసావు అమ్మా అంటే కనుక నాకు ఇండికేటర్స్ వచ్చినాయండి, ఇండైరెక్ట్ గా ఇండికేటర్స్ వచ్చినాయి. ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఏంటంటే ఫోన్ లో మాట్లాడటం, చాటింగ్ లో మాట్లాడటం. చాటింగ్ లో ఏమైనా కమిట్మెంట్ అయ్యాడా? నువ్వు నాకు కావాలి, నువ్వంటే ఇష్టం, నీతో పాటు ఉంటానని అన్నాడా? నాకు నచ్చినటువంటి అబ్బాయి నాతో తరచూ మాట్లాడటం, మెసేజ్లు పంపించడం వల్ల ఆ అబ్బాయి ఆటోమేటిక్గా నన్ను లవ్ చేస్తాడు. ఇంత సైన్యం నన్ను లవ్ చేస్తుంది కాబట్టి అందులో వీడు కూడా ఒకడు ఉండుంటాడు, ఇది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు అని చెప్పి నువ్వు ఎస్యూమ్ చేసి ముందుగానే వచ్చి నువ్వు ముందస్తు ప్రపోజ్ చేసావు. అతను పబ్లిక్ గా అది రిజెక్ట్ చేశాడు. బహుశా అతను చేసినటువంటి తప్పు ఏంటి అంటే కనుక పబ్లిక్ గా రిజెక్ట్ చేయకుండా ఉండవలసింది. అదొకటి. నేను అదే అంటున్నాను, ఇన్ కేసు ఒకవేళ తనకి ఏ ఇంటెన్షన్ లేకపోతే, లవ్ చేయాలని తను అనుకోవట్లేదని అంటే ఓకే అని చెప్పి నన్ను పక్కకు తీసుకెళ్లి నాకు ఇలాంటి ఇంటెన్షన్ ఏం లేదు, నువ్వు మూవ్ ఆన్ అవ్వు అని వేరే విధంగా చెప్పుంటే మేబీ నేను అంత హర్ట్ తర్వాత అందరికి ఇండివిజువల్ గా 150 మందికి మెసేజ్లు పంపించాలి, అది పెద్ద పనిగా. కానీ ఏదైతే మీకు లేదు అంటున్నారో ఆ ఈగో హర్ట్ అయింది. మీ ఈగో హర్ట్ అయింది కదా. డెఫినెట్లీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదండి. కరెక్టే, కానీ మీరు ఇప్పుడు పబ్లిక్ గా 150 మెంబర్స్ ముందు మీరు చెప్పారు ఎస్ అని, తను అదే 150 మీరేం పర్సనల్ గా చెప్పలేదు కదా. అది మీ జడ్జిమెంటల్ వ్యవహారంలో తప్పుందమ్మా. అక్కడ మీరు తొందరపడి జడ్జి చేశారు ఇష్యూని. అతను మొదటి నుంచి క్లియర్ గానే ఉన్నాడు. అయినా కూడా నో చెప్పకూడదా? నాకు ఇప్పుడు అవన్నీ నేను కరెక్టా తను కరెక్టా అని మాట్లాడేంత దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. జంప్ చేస్తుంది. సర్లే అమ్మా, తర్వాత ఏమైందమ్మా? అక్కడ నువ్వు మనస్తాపం చెందావు, తర్వాత కాలేజీలో అయిపోయినాయి, ఎవరి జీవితం వాళ్ళు చూసుకున్నారు. అవును సార్, నేను ఒక 1 month వరకు నేను అసలు కాలేజ్ కూడా వెళ్ళలేదు. అప్పుడు సెమిస్టర్స్ జరుగుతున్నాయి మాకు, నేను కాలేజ్ అవాయిడ్ చేశాను కంప్లీట్ గా. ఆల్మోస్ట్ నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా ఒకసారి. చాలా ఇష్యూస్ జరిగాయి, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నాకు అసలు నా కెరియర్ గానీ, నా పేరెంట్స్ కానీ, నా ఫ్యామిలీ కూడా ఏం కనిపించలేదు నాకు ఆ టైంలో. సో నేను చాలా సఫర్ అయ్యాను. ఇంక ఇవన్నీ సంహౌ ఓవర్కమ్ చేసుకున్నాను, కెరియర్ మీద ఫోకస్ చేశాను, స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాను, జాబ్ చూసుకున్నాను. సో నా లైఫ్ బాగుందండి. ఇంకా ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుందండి. తర్వాత ఏమైందమ్మా? పెళ్లిలో కలుసుకున్నారు. పెళ్లిలో కలుసుకున్న తర్వాత ఎవరికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి? పాత జ్ఞాపకాలు నాకు గుర్తు రాలేదు సార్. టు బి ఫ్రాంక్, నేను ఒకసారి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత, తను రిజెక్ట్ చేసిన తర్వాత, నేను ఈవెన్ తనని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయలేదు. నేను ఏమి కనుక్కోలేదు సార్ ఎవరిని కూడా, మా మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ ఎవరిని కూడా నేను అసలు ఒక్క విషయం కూడా అడగలేదు తన గురించి. యాక్సిడెంటల్ గా ఒక మ్యారేజ్ లో ఆఫ్టర్ 3 years, మేము అదంతా అయిపోయిన ఒక 3-4 years మేము కలిసాం మళ్ళీ. సో అది ప్లాన్డ్ కాదు మ్యామ్, యాక్సిడెంటల్ అంతే. ఓకే ఓకే. నాకు అసలు తను వస్తారని గానీ, నేను అక్కడికి వెళ్తానన్న విషయం గానీ, మేమిద్దరం మీట్ అవుతామని గానీ అవన్నీ నాకేం ప్లాన్ కాదు. అదంతా యాక్సిడెంట్లే మేడం, అది కాదనట్లేదు నేను సోనీ గారు. కానీ అప్పటికే మీకు ఒక ప్రపోజల్, ఒక ఎంగేజ్మెంట్, అమెరికాలో అబ్బాయి ఉంటాం అనేటటువంటిది జరిగిందా లేదా? జరిగింది. రైట్. సో మరి ఇదేమనుకోవాలి? ఇది యాక్సిడెంట్ అవుతేనే ఏంటి, రోడ్ యాక్సిడెంట్ అవుతేనే ఏంటి? మీ ఇద్దరికి డెఫినెట్ గా సార్. అక్కడ నేను మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు తను నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని గానీ, మళ్ళీ తను వచ్చి మాట్లాడతారని గానీ, కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారని గానీ నేనేం అనుకోలేదు యాక్చువల్ గా. సో వాళ్ళు వచ్చారు, మాట్లాడిచ్చారు. తనకి మరి ఏం చూసి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు అవన్నీ. ఎవరికి ప్రపోజ్ చేశారమ్మా మన ఇద్దరం కలిసి జర్నీ చేద్దామని? ఈసారి సెకండ్ హాఫ్ లో తను ఇంట్రెస్టెడ్ సార్, నేను కాదు. అతనే ప్రపోజ్ చేశాడా? అవును సార్. ఎందుకు మరి అప్పుడు రిజెక్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ప్రపోజ్ చేసి నాతో ఒక లైకింగ్ తో వచ్చావని అడిగారా మరి మీరు? అది మాట్లాడాను సార్ నేను. అంటే ఇంకొకటి ఏంటంటే సార్, నేను సఫర్ అయిన ఆ వే అంతా నాకు ఒకసారి గుర్తొచ్చింది సార్. పగ తీర్చుకున్నారు మీరు. ఒక పగ ప్రతీకారంతో రగిలిపోతూ
ప్రేమ అనేటటువంటి ఉచ్చులో ఒక మనిషిని దింపి నేను అప్పుడు పడినటువంటి అవమానానికి ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నడిపించారు కదా, అంతే కదా? లేదంటే మీ ఓకే అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశాడు, అరే పిచ్చోడా ఇట్స్ టూ లేట్ రా, బండి ఇప్పటికే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది, నాకు ఆల్రెడీ పెద్దలు నిర్ణయించినటువంటి ఎంగేజ్మెంట్ అయిందనే మాట మీరు ఎందుకు చెప్పరు మేడం? సార్ నాకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఎమోషన్స్, నా పెయిన్ కూడా తెలియాలి కదా సార్ వాళ్ళకి. ఓహో, అంటే ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా, ఇదంతా ఇప్పుడు అంటే బహుశా ఇందాక అతను ఇంత దీనగాథలో ఉన్నాడు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేటటువంటి మేమందరం కంగుతున్నాము, మీరు ఆనందిస్తున్నారు కదా, యూఆర్ హ్యాపీ. నేనున్న డిప్రెషన్ లో ఆయన ఇప్పుడు ఉన్నారేమో సార్, అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. యూఆర్ సెలబ్రేటింగ్, యూఆర్ హ్యాపీ. సెలబ్రేటింగ్ అనుకోండి సార్, రివెంజ్ తీర్చుకున్నాను అనుకోండి, మీరు ఏమనుకున్నా నాకు వచ్చే నష్టం గానీ కష్టం గానీ ఏం లేదు సార్. అమ్మా ఏంటమ్మా మనిషిలో మనం, అమ్మా ఇది ఒక బ్రతికేనమ్మా, ఇది ఒక జీవితమేనా? సో నీ 2 నిమిషాలు నేను మాట్లాడతానమ్మా. స్టార్టింగ్లో మీరిద్దరు నువ్వు సింగిల్ హ్యాండెడ్గా వన్ సైడెడ్ లవ్ చేసుకున్నప్పుడు నా వెనకతలో ఒక పెద్ద సైన్యం ఉంది, గంటకొకడు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ప్రపోజ్ చేస్తున్నాడు అంటే కనుక ఐఎమ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆన్ అర్త్ అనేటటువంటి విధంగా ఫీల్ అయ్యి నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి నీ జడ్జిమెంట్ తప్పయ్యి ఒక అబ్బాయిని పబ్లిక్గా ప్రపోజ్ చేయడం అనేటటువంటిది వాడు తప్ప నీ తప్ప? ఇప్పుడు దానికి ఏమ్మా నో ఇట్ ఈస్. ఇప్పుడు అమ్మ నేను ఇప్పుడు వరకు ఓపిక్గా విన్నానమ్మా, కానీ ఎప్పుడైతే కనుక నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఒక అబ్బాయిని ఉచ్చులోకి లాగానని అన్నావో బయాస్డ్ ఏంటి గియాస్డ్ ఏంటి మొత్తం ఆ అబ్బాయికి అసలు ఆ ఉద్దేశమే లేదు. ఓకే, ఉద్దేశం లేనటువంటి అబ్బాయి ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. ఆ అబ్బాయి చేసిన తప్పేంటంటే 3 years ముందు నచ్చాను అమ్మాయి, ఇప్పుడు ఎందుకు నచ్చిందంటారు సార్? రీజన్ చెప్పమనండి. ఏమ్మా నీలో అంత నచ్చనటువంటి గుణం ఈ 3 years బట్టి ఏం చూశాడు? బహుశా అబ్బాయి ఏంటంటే ఇప్పుడు కాదు అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు కట్ చేశాడు, అబ్రప్ట్గా కట్ చేశాడు. చెప్పాల్సి ఉండే సార్, టైం తీసుకుందాము, నాకు 2-3 years టైం ఇవ్వు, నేను కెరియర్ లో సెట్ అవుతాను, ఒక జాబ్ చూసుకుంటాను, తర్వాత ఆలోచిద్దాము అని చెప్పుకుంటాను. అప్పుడు 2 to 3 years తర్వాత ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావేమో, ఇప్పటికి కూడా నేను రెడీగా లేను, ఇంకో 4 years ఆగంటే ఏమంటావమ్మా? అప్పుడు డబుల్ బ్రేక్ కదా. అదే సార్, అప్పుడు అలా చెప్పుంటే మేబీ హర్ట్ అయ్యేదని కాదు. ఫస్ట్ ఇయర్ లో నా ఫీలింగ్స్ స్టార్ట్ అయితే నేను 4th year వరకు వెయిట్ చేసిందని ఒక 2-3 years టైం అడిగితే ఇవ్వనా? వన్ థింగ్ అమ్మా, వన్ థింగ్ సోనీ, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ రాంగ్ అమ్మా, ఇది మంచిది కాదు. అది నీ మనసాక్షికి తెలుసు. నీ మనసాక్షికి తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశం ఇక్కడ నీ మనసాక్షికి తెలుసు. ఈ రోజు ఏంటంటే కనుక అక్కడెక్కడో నీ ఈగో దెబ్బతిందండి, అక్కడెక్కడో పబ్లిక్ ప్లేస్లో నీకు ఒక అవమానం జరిగిందని చెప్పి అరే చూడండి రా మనందరూ సోనీకి ప్రపోజ్ చేస్తే సోనీ కాస్త వాడెనకట్లో ఎవడో వెళ్ళి ఇప్పుడు చెప్పు దెబ్బతింది అనేటటువంటి ఫీలింగ్ నలుగురిలో ఈ అబ్బాయి కలిగించాడు. కాబట్టి వాళ్ళందరూ యొక్క కళల్లో నీవు అవమానం పడ్డా కాబట్టి ఆ కసి ప్రతీకారం 3 సంవత్సరాల పాటు నీ మనసులో రగులుతూనే ఉంది. ఆఖరికి ఈ అబ్బాయి దొరికాడు నీకు. వీడు బహుశా ఏంటంటే అక్కడ విత్డ్రా అయ్యి ఉంటే కనుక చాలా బాగుండేది. పిచ్చోడు వచ్చి నీకు ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేయడంతో నువ్వు కక్ష సాధింపు చేసావు. 1 year లవ్ చేసావా, కక్ష సాధింపు చేసావా? ఇది ఒక్కటి చెప్పమ్మా మాకు. సార్ నేను ఇప్పుడు దాకా చెప్పిన విషయాల్లో దేన్ని మీరు యాక్సెప్ట్ చేశారు? నేను ఇది చెప్తే యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడానికి. సో మీకు మీ వర్షన్ మీకు ఎలా అనిపిస్తుందో అలాగ అనుకోండి, నాకేం వచ్చింది. నాకే కదమ్మా, ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి లక్షలాది కోట్లాది మందికి అందరికీ కూడా ఒకే వర్షన్ కనిపిస్తుంది. కక్ష సాధింపు, మానవత్వం లేనటువంటి తనం, గుణం లేదు నీలో, నీలో మమకారం లేదు. లక్ష వ్యవహారాలు జరుగుతున్నాయి సార్, అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారో అందరినీ మీరు అక్కడ తీసుకొచ్చి మరి న్యాయం చేయండి సార్. అమ్మ చేస్తామమ్మా, మేము ఎవరికి న్యాయం చేస్తాం తల్లి. మేము ఎవరికి న్యాయం చేయాలో మీరేం మాకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడుతున్నది అంతా కేవలం నేను జయగారే వింటున్నారని అనుకున్నావేమో బ్యాక్గ్రౌండ్ లో. నువ్వు ప్రేమిస్తున్నట్టు నటిస్తూ తడిగొడ్డతో గొంతు కోసినటువంటి ఒక వ్యక్తి, ఒక బానిస ఈ రోజు అక్కడ పడున్నాడు, తాగి పడున్నాడు. ఈ రోజు రేపు ఆయన చచ్చిపోయేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బ్యాక్గ్రౌండ్ లో వింటున్నాడు ఈ కథ అంతా కూడా. కేవలం నీ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రూవ్ చేయడం వినాల్సిన అవసరం ఏం లేదు సార్, ఆల్రెడీ తనకి తెలిసిన విషయాలే కదా, వినేది నాకు అనవసరం సార్. క్లియర్లీ రివెంజ్ అనుకోండి, వాట్ ఎవర్ మీకు ఏం తోస్తుంది అనుకోండి. నేను గుడ్ బ్యాడ్ అని మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఐఎమ్ డన్ విత్ అనిల్ సార్. అసలు అంటే ఇలా కూడా ఉన్నారా ఆడపిల్లలు? ఇలా కూడా రివెంజ్ సార్, క్లియర్ రివెంజ్. మీరు నేమ్ ఇచ్చారు కదా నాకు, నేమ్ ఇచ్చారు కదా, క్లియర్ రివెంజ్ అనేసి. అమ్మా నీ రివెంజ్ తీసుకునేటటువంటి ఇంకో వ్యక్తి ఉన్నాడు జీవితంలో, అది గుర్తు పెట్టుకో. అది భగవంతుడు, ఎక్కడికి పోదు. దేవుణ్ణి నమ్మేటటువంటి
అది Yeah. అది నీ పుస్తకంలో రాసేసుకో, నీ జీవితం పుస్తకంలో తీసుకుంటావా? తీసుకోండి. Very good. నీకు ఇంకా అసలు ఏం మాట్లాడటానికి లేదు. నీకు కళ్యాణ్ గారు. అమ్మా నీతో ఆర్గ్యుమెంట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇందాక నేను చెప్పాను ఈ అబ్బాయికి ముందస్తునే నేను చెప్పాను, ఒక్క మాట విన్న తర్వాత నువ్వు ఆలోచించుకో. ఇందాక ఈ అబ్బాయికి చెప్పాను సోనీని మళ్ళీ నీ పాదాల దగ్గర తీసుకొస్తాం అనేటటువంటి ఆలోచనతో అయితే కనుక మేము సోనీకి ఫోన్ కలపం. సోనీ గురించి నీకు ఉండేటటువంటి ప్రశ్నలకి సమాధానం గురించి మేము అమ్మాయికి ఫోన్ కలుపుతాం. సోనీ యొక్క వ్యక్తిత్వం గురించి అమ్మాయికి ఫోన్ కలుపుతాం. సోనీ ఎటువంటి పరిస్థితుల్లో నీ ప్రేమ మొదలుపెట్టింది, ఎటువంటి పరిస్థితుల్లో నీ ప్రేమను అంతం చేసింది అనేటటువంటి ఫ్యాక్ట్స్ చెప్పేటటువంటి ఫోన్ కలుపుతాం. ఆ అబ్బాయికి అన్ని ఆన్సర్స్ దొరికినాయి. ఇప్పటికి కూడా సోనీయే నాకు కావాలి అని అంటే కనుక మేము ఫోన్ పెట్టేస్తాం ఆ అబ్బాయి మొహం ముందు. సో గుడ్ బై అండ్ గుడ్ లక్. గుడ్ బై అండ్ గుడ్ లక్. మీరు 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 ఏ రిలీజన్ అని నేను అడగను, కానీ మనందరం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నాం కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, భగవంతుడు ఇది అంత ఈజీగా చూస్తూ ఊరుకోడు. గుడ్ బై అమ్మా. గుడ్ బై సార్. అనిల్ వింటున్నారా? ఎందుకు ఏడుస్తావు అనిల్? అసలు ఎందుకు ఏడుస్తావయ్యా? ఒక చెల్లి తల్లి వాళ్ళయ్యా నీ అసలు సిసలైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ గురించి ఈ ప్రేమ వద్దు అనుకుంటూ జీవితంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే ఉద్దేశంతో నీకు నచ్చినటువంటి అమ్మాయిని నో అని చెప్పి జీవితంలో ముందుకెళ్ళాడు. ఎందుకు ఏడుస్తావు? నువ్వు సెలబ్రేట్ చేసుకో. ఈ రోజు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇటువంటి భయంకరమైనటువంటి స్త్రీ నీ జీవితంలో నిజంగా నిన్ను పెళ్లి చేసుకుని ఒక 3-4 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు కనేసి నిన్ను నన్నేట్టు ముంచేసి ఉంటే కనుక అప్పుడు నువ్వు ఏడవాలి. ఎస్, ముందస్తునే గుడ్ బై చెప్పింది. బాల్ నీ కోర్టులోనే ఉంది. అనిల్ నువ్వు చాలా అదృష్టవంతుడు అనుకో. ఇంత విన్నాక కూడా నీ వల్ల కావట్లేదా? భగవంతుడు నీ నెత్తిన పాలు పోసాడు అనుకో. కాసేపు 1 గంట సేపు ఏడ్చేయి, నీ బాధను మొత్తం తీసే. కానీ ఏం మాట్లాడిందో దాన్ని మాత్రమే గుర్తుంచుకో నువ్వు ఒక్కసారి. అనిల్ పుస్తకం విప్పినట్టు. అరే సర్లే, జీర్ణించుకోవటానికి కష్టం అవుతుంది, 1-2 రోజులు టైం పడుతుంది. ప్రాక్టికల్ గారా నువ్వు ఒక్క నిమిషం తమ్ముడు, నువ్వు ప్రేమించలేదని మేము అనట్లేదు, నువ్వు ప్రేమించావు. కానీ ఇటువంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని ప్రేమించావు. కావాలా ఈ అమ్మాయి నీ పెళ్ళం కింద రేపొద్దున? చెప్పు. వెరీ గుడ్. దారుణం అనే పదం వాడు. థ్యాంక్ యూ. ఏడుస్తే ఏడు, ఎంతకన్నా ఏడు. కానీ ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకో. నీకు అక్కడ వినాయకుడు, విఘ్నేశుడు, ఏమైనా దేవుడు పటాలు ఉంటే కనుక దండం పెట్టుకుని, దేవుడా నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు, థ్యాంక్ యూ, నా గురించి నేను, నా అమ్మ, నా చెల్లి గురించి నేను బతుకుతానని చెప్పి దండం పెట్టుకుని బయట ఉన్నారు. మనం అలాంటి సమాజంలో ఉన్నాం శ్రీ. అనిల్ నువ్వు ఒకటి పెద్ద గీత ముందు చిన్న గీత, అందరూ ఇలాగే ఉన్నారు. కానీ ఇలాంటి ఆడవాళ్ళు కొంతమందికి పెళ్ళాలయ్యారు. ఆ పెళ్ళాలైనటువంటి భర్తలు కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు. ఆ కథలు వింటే కనుక నువ్వు ఇక్కడి నుంచి లేచి పరిగెడతావు. కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి ఇప్పటికైనా తెలుసుకో. తండ్రి చనిపోయాడు, ఒక మగదిగ్గా ఇప్పటి వరకు మీ చెల్లిని, మీ తల్లిని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. కొండంత ఆస్తితో తెలిసింది ఆ పిచ్చి తల్లి. నీ పరిస్థితి ఏంటని అది అర్థం కావట్లేదు. ఇదే నీ పరిస్థితి అంటే గుండు పగిలి చచ్చిపోతుంది ఆవిడ. ఒక్కసారి ఆవిడ గురించి ఆలోచించు. అది అసలైనటువంటి ప్రేమ అంటే. నువ్వేమొచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి పిచ్చిది, ఒక శాడిస్ట్ అని తెలిసినా కూడా ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను సారో, నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను సారో అంటే నేనేం చేస్తాను ఇక్కడ? ఎందుకు మన ఈ కాలు కలిపింది ఎందుకు? ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈ కాలు కలిపింది ఎందుకు? ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని విప్పి నీకు చూపెట్టడం గురించి చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను సక్సెస్ఫుల్ అయ్యామని సంబరపడుతుంటే ఇంకా నువ్వు పాడిందే పాట అంటే నేనేం చేస్తాను? బయటకు రా మొత్తం. కాదండి, అసలు అలాంటి ఫ్రెండ్స్ ఎవరికైనా దొరుకుతారా? శ్రీకాంత్ లాంటి ఫ్రెండ్ దొరికాడు అనిల్కి. నీ కోసం శ్రీకాంత్ మాకు మెయిల్ చేసి మీరు మాట్లాడండి అని చెప్పి, నీకేంటి ప్రాణానికి ప్రాణం ఇచ్చే ప్రాణ స్నేహితులు, అమ్మ, చెల్లి, బాధ్యత, ఇంకా లైఫ్ ఆ అమ్మాయి ఒకటేనా? కొత్త జీవితాన్ని ప్రారంభించుమా అనిల్, నీకు కొత్త జీవితం. నువ్వు రా నా దగ్గరికి. నా లైఫ్ లో ఏం వద్దు మేడం, నాకు మా అమ్మ, నా చెల్లి తప్ప. వెరీ గుడ్. నువ్వేం వద్దు అంటే కనుక వద్దు అనే లిస్ట్ లో మందు కూడా ఉండాలి. ఓకే, దానికి కూడా గుడ్ బై చెప్పు. ఆ బాటిల్ పక్కన పెట్టుకుని నాకేమో ఏమొద్దు ఇది మాత్రం కావాలి అని అంటున్నావు. అది కాదు, దాన్ని కూడా పక్కన పెట్టు. అన్ని మానేస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసుకుంటాను, నా కెరీర్ మీద ఫోకస్ చేస్తాను. ఇంకా నాకు ఇలాంటి టైం వేస్ట్ అసలు వద్దు సార్. ఇన్ని రోజులు నా కెరీర్ మీద నేను ఎందుకు ఫోకస్? నువ్వు ఇప్పుడు అసలైన హీరో సార్, నువ్వు ఇప్పుడు అసలైన హీరో. కీప్ ఇట్ అప్. ఒకసారి శ్రీకాంత్ ఫోన్. శ్రీకాంత్ సార్, అన్ని వింటూనే ఉన్నావు కదా? అమ్మాయి యొక్క అసలు సిసలైనటువంటి రంగు ఏంటి అనేది నీకు అర్థమైందిగా? సో ఆ అమ్మాయి చేయవలసింది చేసింది, తన కక్ష సాధింపు చేసింది, చల్లారింది, ఎటువంటి మార్పు రాలేదు.
కానీ ఎవరు తవ్వుకున్న గొంతులో వాళ్ళు పడతారు. సరే, అది ఆ అమ్మాయి కర్మ, చేసుకునేవాడు బాధ, అది పక్కన పడదాం మనం. ఇప్పటి వరకు అయితే కనుక ఈ అబ్బాయి మనసులోంచి, ఆలోచనలోంచి ఆ అమ్మాయిని అయితే కనుక నిర్మూలించావు. తాత్కాలికంగా నిర్మూలించావో దీర్ఘకాలికంగా నిర్మూలించావో అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒక మెట్టు ఎక్కాము. ఆ అబ్బాయి నా పర్సనల్ లైఫ్లో మీరెవరు అనేటటువంటి అబ్బాయి ఈరోజు మేము చెప్పినటువంటి మాట విని ఆ అమ్మాయిని తుడిచేస్తాను, కడిగేస్తానని అన్నాడు. కాబట్టి 60 to 70% మేము గెలిచినట్టే. కానీ ఇక్కడితో కథ అంతం అవదు. నువ్వు మళ్ళీ రేపొద్దున కానీ ఇంకొక వారం రోజుల్లో ఎప్పుడైనా కూడా నా దగ్గరికి ఈ అబ్బాయిని తీసుకురా. ఆ తాగుడి నుంచి ఈ అబ్బాయిని విముక్తి పొందిద్దాం. వాళ్ళ తల్లి గారికి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది. ఈ బరువు బాధ్యత అనేది స్నేహితులుగా మీరు ఒక్కలే తీసుకోలేరు. వాళ్ళ మదర్ యొక్క పాత్ర కూడా ఇక్కడ ఉంటుంది. ఆవిడని కూడా నా దగ్గరికి తీసుకురండి. ఇతనికి నా కౌన్సిలింగ్ తీసుకురండి. పూర్తి స్థాయిలో ఇతను కడిగి మీ చేతిలో పెడతాం. ఓకే సార్, తప్పకుండా తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్. అనిల్ని జాగ్రత్తగా చూసుకోండి అండ్ డాక్టర్ గారు చెప్పినట్టు ఒకసారి తీసుకురండి. ఓకే, ఓకే మేడం. ఒకసారి నాకు మన కాల్ అయిపోయినాక కాల్ చేయండి. నేను అడ్రస్, లొకేషన్ అది మీకు షేర్ చేస్తాను. రైట్? ఓకే మేడం, ఓకే. ఓకే శ్రీకాంత్. అనిల్, ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు, ఆడపిల్లలు ఎలా మాట్లాడుతున్నారంటే కళ్యాణ్ గారు, నేను జీర్ణించుకోలేకపోతున్నా. నోటి మాట రాలా నాకు. అమ్మాయి మాట్లాడుతుంటే తను అడిగే మాటలకి సమాధానం కూడా ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. ఎనీహౌ, అనిల్కి అయితే మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్ళాడని నాకైతే అనిపించింది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ మేడం. మంచి కుర్రాడు, భవిష్యత్తు ఉన్న కుర్రాడు. మీరు అన్నట్లుగా కౌన్సిలింగ్లోకి కూర్చోవాల్సిన అవసరం పడుతుందేమో, చూద్దాం. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ జగన్. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.